చాలా తక్కువ టైం వేదికగా మీరు కార్యక్రమం తీసుకుంటాం. ఎందుకంటే మీకు కంపెనీలకి మీకు ఇంటర్వ్యూ జరగాలి కాబట్టి దానికి ప్రయారిటీ ఇస్తాం. కార్యక్రమం మొదలుపెట్టే ముందు గత 4-5 రోజులుగా బోర్డర్లో జరుగుతున్న విషయాల మీద ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాలు, దాన్ని అమలు చేస్తున్న మన త్రిలాధిపతులు ఎవరైతే సైన్యం ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళు చూపిస్తున్న కార్యక్రమం, నిన్ననైతే ఈ దేశ రక్షణ కోసం వాళ్ళు పడుతున్న కష్టం చూసినప్పుడు ప్రతి ఇండియన్ కూడా తలెత్తుకు తిరిగే విధంగా, ఒళ్ళు గగురు పొడిచే విధంగా మన దేశ రక్షణ విషయంలో వారు చేస్తున్న పోరాటానికి వాళ్ళందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనందరం కూడా ఆ కార్యక్రమం దిగ్విజయం కావాలి, మనం తలపెట్టిన కార్యక్రమాలన్నీ సజావుగా సాగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఒక్కసారి ఈ దేశానికి నాయకత్వం వహిస్తున్న మన నరేంద్ర మోడీ గారి తాలూకా ఆలోచన విధానానికి మీరు చప్పట్ల ద్వారా ఒకసారి మద్దతు తెలియజేయండి అని చెప్పి కోరుతూ, మరి ఈరోజు తలపెట్టిన ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేసిన, ఇందాకడ మన స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు మీకు చెప్పారు, 45 కంపెనీలు, 2,500 మంది స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యారు. మరి క్రమ పద్ధతిలో ఏ కంపెనీకి ఎవరు సూటబుల్ అవుతారో, ఎవరు ఎక్కడ అప్లై చేసుకున్నారో, ఒక మనిషి ఎన్ని కంపెనీలకైనా అటెండ్ అవ్వచ్చు అని చెప్పి కూడా వారు సెలవిచ్చారు. డిసిప్లైన్గా మా వాలంటీర్స్ ఉంటారు, పోలీసు వారు ఉంటారు, ఎంప్లాయీస్ ఉన్నారు, అన్ని డిపార్ట్మెంట్లు ఎంప్లాయీస్ ఉన్నారు, వారి ఆధ్వర్యంలో దీన్ని దిగ్విజయం చేయాలి అని చెప్పి మా హెచ్ఆర్లను కానీ ఈ 45 కంపెనీల నుంచి వచ్చిన ప్రతినిధులు కానీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడి నుంచి చాలా మంది మీ వల్ల నవ్వుతూ వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. చాలా బాగా మీరు ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది చూసి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇంకా ఇలాంటివి ఎన్నో జరిగి, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ మనకి ఆదేశాలు ఇచ్చారో దాన్ని మీరు మేము కూడా ప్రోత్సహించినట్లయితే, మీకు వచ్చే ఇబ్బందులు ఏమన్నా ఇక్కడ రన్ అవుతున్న కంపెనీల్లో మీకు ఏదొచ్చినా మా జిల్లా యంత్రాంగం, మా కలెక్టర్ గారు కానీ, మా మంత్రి గారు కానీ, నగర ప్రథమ పౌరుడు మేయర్ గారు కానీ, నేను కానీ మీకు బాసటగా ఉంటాం, మీకు అండదండలు అందిస్తాం, మాకు మీరు సపోర్ట్ చేయండి, ఈ ప్రభుత్వం సపోర్ట్ తీసుకోండి అని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో ముందుగా జిల్లా కలెక్టర్ గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా. గౌరవనీయులు, ఈ కార్యక్రమాన్ని తలపెట్టగానే అధికారులందరికీ మోటివేట్ చేసి అధికారులందరినీ కూడా బాగా చేయండి అని చెప్పి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేసిన విశాఖ జిల్లా కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కార్పొరేటర్లు వసంత శంకర్రావు గారు కానీ, మల్లి ముత్యాలు కానీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి రామనాయుడు కానీ, చోడవరం ఇన్ఛార్జి రాజు గారు కానీ, ఇతర వేదికను అలంకరించిన అధికారులు, వేదిక ముందున్న ఈనాటి కార్యక్రమానికి 45 కంపెనీలు నిరుద్యోగులకి సహకారాలు అందించడానికి ముందుకు వచ్చిన ఆ కంపెనీ యాజమాన్యాన్ని నుంచి వచ్చిన హెచ్ఆర్లు కానీ, ఇతర సిబ్బంది కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మా ఎన్డీఏ కూటమి నాయకులకి, మరి ముఖ్యంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వచ్చిన స్టూడెంట్స్ని, నిరుద్యోగుల్ని స్వాగతం, సుస్వాగతం. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సభకు నమస్కారం. సభా అధ్యక్షులు వారు అడ్వకేట్
శాసనసభ్యులు మచ్చల రమేష్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి హోమ్ మినిస్టర్ మేడం గారికి, నగర మేయర్ వీర శ్రీనివాసరావు గారికి, ఇట్ ఈస్ అ వెరీ గుడ్ బిగినింగ్ ఫర్ ద సిటీ ఆఫ్ విశాఖపట్నం, ఫర్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ విశాఖపట్నం. ఒక మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఆదేశాల మేరకు ప్రతి కుటుంబంలో ఒక ఆంటర్ప్రెనర్ తయారవ్వాలి. ఎవ్రీ హౌస్ షుడ్ హ్యావ్ అన్ ఆంటర్ప్రెనర్ అనేది సార్ ఒక స్లోగన్. అదేవిధంగా జీరో పావర్టీ, ఎక్కడ పేదరికం అనేది ఉండకూడదనే ఉద్దేశంతో ప్రతి ఒక్క యంగ్స్టర్ యూత్ కూడా ఎంప్లాయిడ్ గా ఉండాలనే ఉద్దేశంతో అన్ని నియోజకవర్గంలో వన్స్ ఇన్ ఎవ్రీ క్వార్టర్, వన్స్ ఇన్ 3 months ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతున్నది. దాంట్లో భాగంగా ఈ రోజు మనము బెంగళూరులో ఈ పిఎం శ్రీ ప్రభుత్వ పాఠశాలలో మనము ఈ రోజు నిర్వహిస్తున్నాము. దీంట్లో చూస్తే దాదాపు 44 కంపెనీస్ ఆర్ పార్టిసిపేటింగ్, 44 కంపెనీస్ ఆర్ పార్టిసిపేటింగ్ అండ్ 2825 వేకెన్సీస్ ఆర్ దేర్. 2825 వేకెన్సీస్. ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఆయన పట్టు వదలకుండా ఎక్కువ కంపెనీస్ తీసుకురావాలి, వివిధ రంగాల్లో తీసుకురావాలని డిఎస్డిఓ అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఎప్పుడు ఫాలో చేస్తూ ఈ రోజు ఇంత పెద్ద స్థాయిలో మనము ఈ మేళా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ కంపెనీస్ అన్ని కూడా కేవలం ఒక సెక్టర్ తో పరిమితం కాకుండా ఐటీ, బీపీఓ, ఫార్మా, రీటైల్, బ్యాంకింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్, టెలికాం, హెల్త్ కేర్, లాజిస్టిక్స్, ఈ విధంగా అన్ని రంగాల్లో కూడా మనకు ఓపెనింగ్స్ ఉండే విధంగా ఈ రోజు ఈ జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. సో నా రిక్వెస్ట్ అన్ని ఒకటే, ఇక్కడ వచ్చిన యంగ్స్టర్స్ అందరికీ, దర్ ఇస్ నో షార్టేజ్ ఆఫ్ జాబ్స్. జాబ్స్ కి ఎక్కడ కొరత లేదు. ప్రాబ్లమ్ ఇస్ ద గ్యాప్ బిట్వీన్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద కంపెనీ అండ్ ద అప్లికెంట్, ద క్యాండిడేట్. కంపెనీ ఒక ఎక్స్పెక్టేషన్ ని క్యాండిడేట్ మీట్ చేస్తే హ్యాపీగా వాళ్ళని తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మొన్న గోపాలపట్నంలో మనం నిర్వహించిన జాబ్ మేళాలో కూడా దాదాపు 2500 పైన ఓపెనింగ్స్ అక్కడ కూడా ఉండేది. బట్ 800 మందియే సెలెక్ట్ అయ్యారు. యూ కెన్ సీ 1:50 ఓన్లీ వేకెన్సీస్ ఆర్ గెటింగ్ ఫిల్. దర్ ఇస్ నో షార్టేజ్ ఆఫ్ వేకెన్సీస్. ఎక్కడ ఈ గ్యాప్ వస్తుందంటే ద క్వశ్చన్ ఆఫ్ ఎంప్లాయబిలిటీ. ఎంతమంది ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న క్యాండిడేట్స్ లో ఎంతమంది కావాల్సిన స్కిల్స్ తో ఉన్నారు అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. సో మనకు కావాల్సిన స్కిల్స్, కంపెనీస్ కావాల్సిన స్కిల్స్ ని మీరు పెంచుకుంటే, ఇఫ్ యూ అక్వైర్ దట్ స్కిల్, డెఫినెట్లీ యూ విల్ గెట్ ఎంప్లాయిడ్. అండ్ ఈ మధ్యలో చాలా మంది నేను ఆంటర్ప్రనర్ అవుతాను, ఇన్స్టాగ్రామ్ రీల్ చూసి నేను కూడా ఒక సంస్థ మొదలు పెడతాను అని అందరు మొదలు పెడుతున్నారు. బట్ హౌ మెనీ ఆఫ్ దమ్ ఆర్ గెటింగ్ సక్సెస్ఫుల్, అది కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఆలోచించాలి. స్కిల్ అక్వైర్ చేయకుండా స్ట్రైట్ గా నేను కంపెనీ పెడతాను, నేను యజమానుడు అవుతాను అంటే అది అవ్వదు. సో ఫస్ట్ ఆ స్కిల్ ని మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ స్కిల్ యూ కెన్ అక్వైర్ either ఇండిపెండెంట్ గా బై జాయినింగ్ ఎ కంపెనీ. ఇప్పుడు రీటైల్ లో నేను చేరుతున్నాను, అక్కడే ఎంటైర్ 60 years ఆఫ్ మై లైఫ్ అక్కడే పోతుందని కాదు. అక్కడ వెళ్ళి ఆ రీటైల్ ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా సప్లై చైన్ నడుస్తుంది, ఏ విధంగా వాళ్ళు ప్రోడక్ట్ స్టాక్ చేస్తున్నారు, ఏ విధంగా వాళ్ళు ప్రాఫిట్ పొందుతున్నారు అనేది మీరు నేర్చుకుంటే తర్వాత మీరు బయట వచ్చి మొదలు పెడితే అప్పుడు బాగుంటుంది. అదేవిధంగా ఒక ఎంప్లాయీ చాలా సిన్సియర్ గా పని చేస్తున్నారు, చాలా కమిటెడ్ గా పని చేస్తున్నారంటే ఎవ్రీ కంపెనీ వుడ్ లవ్ టు హ్యావ్ సచ్ ఎన్ ఎంప్లాయీ. అలాంటి ఎంప్లాయీని వాళ్ళు రెడ్డి బాబుజీ గారికి నమస్కారం. ఏపీ సీడ్స్ కార్పొరేషన్ తరఫున వారికి ఆహ్వానిస్తున్నాను ఈ కార్యక్రమానికి. సో అదేవిధంగా మీరు సిన్సియర్ గా కమిటెడ్ గా పని చేస్తే ఏ కంపెనీ కూడా మిమ్మల్ని వదిలిపెట్టదు. దర్ ఇస్ షార్టేజ్ ఆఫ్ గుడ్ క్వాలిఫైడ్ పీపుల్ ఇన్ ఆల్ కంపెనీస్. సో మీరు చక్కగా మీ యొక్క స్కిల్స్ ని పెంచుకుంటే, ఎస్పెషలీ సాఫ్ట్ స్కిల్స్, నాట్ జస్ట్ యువర్ టెక్నికల్ స్కిల్స్. సాఫ్ట్ స్కిల్స్ ఆర్ ఈక్వల్ ఇంపార్టెంట్. మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు, మిగతా అందరితో కలిసి ఏ విధంగా ఒక టీం వర్క్ చేస్తున్నారు అనేది కూడా చాలా చాలా కీలకం. అవన్నీ మీరు పెంచుకోవాలని కోరుతూ, టేక్ దిస్ యాస్ అ ఫస్ట్ స్టెప్. సమ్ ఆఫ్ యూ మే గెట్ సెలెక్టెడ్, సమ్ ఆఫ్ యూ మే గెట్. రాబోయే రోజుల్లో మనము గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ ఆదేశం మేరకు కంటిన్యూస్ గా మనము మేళాస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది.
విశాఖ లాంటి నగరంలో ద ఎంటైర్ డిపెండెన్సీ ఇస్ ఆన్ secondary sector and tertiary sector, service sector and manufacturing sector. Sir, so continuously we will be having this job melas and we will be shortly connecting you with more employees. మీ అందరికీ ఒక్క విషయం చెప్దాం అనుకుంటున్నాను. సార్ డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకున్న తర్వాత మేమందరం జాయిన్ అయిన తర్వాత ఆయన చెప్పిన ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ మాకు, ఇలా నాకు వచ్చే జీతాన్ని నా పిఠాపురంలో ఈ పిల్లలకి ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అందరినీ డైరెక్ట్గా కలిసి ఇద్దాం అనుకొని ఈ విధంగా చేశారు. అండ్ సార్ యొక్క ఒపీనియన్ ఏంటి అంటే, తనకు వచ్చే జీతాన్ని ఈ 42 మందికి ప్రతి నెల 5,000 రూపాయల చొప్పున డివైడ్ చేసి మీ ఇంటికే వచ్చి ఇచ్చే విధంగా 1వ తారీఖు ఇప్పుడు పెన్షన్ గవర్నమెంట్ ఎలా అయితే ఇస్తుందో అదేవిధంగా 1వ తారీఖు సార్ తనకు వచ్చే జీతాన్ని ప్రతి ఒక్క పిల్లవాడికి అమ్మాయికి 5,000 రూపాయలు డివైడ్ చేసి మీ ఇంటికే పంపిద్దామని చెప్పి డిసైడ్ చేశారు. సో ఇది కంపల్సరీగా వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని చెప్పి సార్ తీసుకున్న తీర్మానం. సార్ ఇట్లాంటి మంచి డెసిషన్లో మేమందరం భాగం అవటం వల్ల మాకు కూడా చాలా సంతోషంగా ఉంది సార్. ఎలాంటి ఒక క్రైటీరియా పెట్టుకొని ఒక ప్రాతిపదిక పెట్టుకొని ఏ కమ్యూనిటీ అలాంటి ఏమీ లేకుండా అందరికీ సమానంగా చూసి అందరికీ మన దగ్గర ఎవరెవరైతే మనకు తెలుసు అంటే గవర్నమెంట్ వారి దగ్గర తల్లిదండ్రులను కోల్పోయాలని తెలుసున్న ప్రతి ఒక్కరిని ఇవాళ పిలవడం జరిగింది. అది నెంబర్ ఎంత తక్కువ ఎక్కువ అనేది కూడా ఆలోచించకుండా పిలవడం జరిగింది. సో అందుకు నా వైపు నుంచి జిల్లా అధికార యంత్రాంగం వైపు నుంచి సార్ ఐ రియల్లీ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. పిఠాపురం నుంచి ప్రత్యేకించి వచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. పిఠాపురం నుంచి మీరందరూ నన్ను ఎంతో నమ్మకంతో గెలిపించారు. మన పిఠాపురం కావాల్సిన అభివృద్ధి పనులతో పాటు ప్రతి చిన్న సమస్య ఏది ఉన్నా కానీ మన ఇక్కడ దగ్గర పర్యవేక్షిస్తూ మన డిప్యూటీ సీఎం ఆఫీస్ దగ్గర నుంచి కానీ అక్కడ స్థానికంగా మన ఆఫీస్ దగ్గర నుంచి అన్ని పనులు చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రత్యేకించి నా దృష్టికి తీసుకొచ్చారు. దాదాపు 42 మంది ఆర్ఫన్స్ ఉన్నారు, తల్లిదండ్రులు లేని వాళ్ళు, లేదంటే కూర్చోబెట్టి దాంట్లో సగం మంది కనీసం ఎవరు బాధ్యత తీసుకోవడానికి ఎవరు లేరు. దీనికి మనం ఏదైనా చేయాలని షణ్మోహన్ గారు అలాగే కృష్ణతేజ గారు నా దృష్టికి తీసుకొచ్చారు. ఆ రోజు నేను అనుకున్నది ఏంటంటే, ముందుగా నేను ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నాక బాధ్యతలు తీసుకున్నాక జీతాలు ఇవన్నీ తీసుకోకూడదని నిర్ణయించుకుంటే అసలు భారం అవ్వకూడదని. కానీ పరిస్థితి ఏమొచ్చిందంటే చాలా మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది అవుతూ ఉంది. అందువల్ల ప్రత్యేకించి నేను తీసుకొని అది ఎవరికి ఖర్చు పెట్టాలి అని అనుకుంటే, నాకు చదువుకుంటున్న మీకు, తల్లిదండ్రులు కుటుంబం ఇవన్నీ దూరమైన మీకు, అది మీ భవిష్యత్తుకి ఏదైనా ఉంటే చాలా చాలా బాగుంటుంది అనేది నాకు అనిపించింది. దాని తగ్గట్టుగా అడుగు వేసాం. సో నాకు వచ్చే జీతంలో మొత్తం ఆ డబ్బంతా ఇట్లా మీ భవిష్యత్తుకి ఈ పదవి ఉన్నంతకాలం, ప్రభుత్వం ఉన్నంతకాలం మీరు సంపూర్ణంగా చదువుకునే వారికి నెలకి 5,000 రూపాయల చొప్పున మీకు అందజేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇది మీకు ఎంత సహాయపడుతుంది అనేది మీరే చెప్పాలి నాకు. మన ఉన్నతాధికారులు అందరూ ఆలోచించారు. దీంట్లో ఎక్కడ కూడా ఒక కులం కానీ అనే పెట్టలు, దాంట్లో అన్ని కులాలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఒకరికి నేను ఒక్క కులానికి నేను మాట్లాడాలి ఆ మనస్తత్వం కూడా లేదు నాకు. సో మనస్ఫూర్తి ఇంకోసారి మీ దృష్టికి తీసుకొస్తూ ప్రత్యేకించి మీ అందరికీ అంటే ఇది పని చేసి సంపాదిస్తున్నాం. ఒక ప్రభుత్వం తరపున పని చేస్తూ దాని నుంచి వచ్చిన జీతం చాలా బాధ్యతగా నాకు మీరిచ్చిన అధికారాన్ని తిరిగి తద్వారా వచ్చిన డబ్బుని తిరిగి ఏ పిఠాపురం అయితే నన్ను గెలిపించడానికి కారణమైందో అదే పిఠాపురం భవిష్యత్తుకి, మీరందరూ పిఠాపురం భవిష్యత్తు ఇక్కడ ఉన్న పిల్లలందరూ, సో మీ భవిష్యత్తు కోసం నేను దీన్ని తిరిగి జీతాన్ని ఇచ్చేస్తున్నాను. ఈ 5 సంవత్సరాలు నేను అడుగుతున్న ₹1 ఖర్చు పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ రోడ్డుకైనా మట్టేశారా అని అడుగుతున్నా. గుంతలు పూడ్చారా అని అడుగుతున్నా.
కాలవల్లో ఒక గంప మట్టి తీశారని అడుగుతున్నా. ఇలాంటి ప్రభుత్వాలు కూడా ఉంటాయి. చాలా బాధేస్తుంది. ఈ రోజు మీరు అందుకని నేను వస్తానని మళ్ళీ నేను ఆలోచించి ఈ రోజు నేను చేసిన పని మీరు ఒక్కసారి చూస్తే 3,750 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు కోసం శాంక్షన్ చేసి ఇది పూర్తి చేసే విధంగా ముందుకు పోతున్నాం. 14-19 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఇరిగేషన్ పైన. ఒక్క రాయలసీమలో 12,441 కోట్లు ఖర్చు పెట్టాం. ఒక అంద్రి నీవాలో 4,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఈ రోజు నేను ఆలోచించేది 10 మీటర్ల నుంచి 16.5 మీటర్లు వెడల్పు చేశాం. 40 టీఎంసీ నీళ్లు తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ సీజన్ లోనే ఇప్పుడు ప్రారంభించిన పనులన్నీ పూర్తి చేస్తాం. 23 నుంచి 34 ప్యాకేజీలు పనులు ఇంత మునిపే పూర్తయినాయి. ఇంకో పక్క మీరు చూస్తే గొల్లపల్లి మడకసిర బ్రాంచ్ కెనాల్ని పూర్తి చేశాం. ఇంకో పక్క చెర్లోపల్లి ఇలాంటి ప్రాజెక్ట్స్ కూడా ఆ రోజే పూర్తి చేశాం. జీడిపల్లి గాని ఇవన్నీ కూడా మనం పూర్తి చేసుకున్నాం. ఈ రోజు నేను ఇక్కడ ఆలోచించింది ఈ పనులన్నీ కూడా 1-2 కాదు, దగ్గర మీరు చూస్తే ఈ రోజు 512 ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. 515 ఎక్స్కవేటర్స్ పనిచేస్తున్నాయి. 524 టిప్పర్లు పనిచేస్తున్నాయి. మొత్తం కలిసి 1040 మెషిన్లు పనిచేస్తున్నాయి. పుట్టపర్తి నుంచి నేను వస్తూ హెలికాప్టర్లు వస్తూ చూసుకుంటా వస్తే ఎక్కడ చూసినా మెషిన్లు పనిచేసి మొన్నటి వరకు నీళ్లు ఇచ్చాం. అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి. ఈ రోజు చూసిన దృశ్యాలు చూసినప్పుడు నాకు కడుపు నిండిపోయింది. ఒకప్పుడు హెలికాప్టర్లు వస్తే అనంతపూర్ జిల్లాలో, ఇప్పుడుండే హిందూపూర్ జిల్లాలో, ఇది పుట్టపర్తిలో ఎక్కడ నీళ్లు కనపడేది కాదు, చెట్టు కనపడేది కాదు. ఈ రోజు నేను ఆనందంగా చెప్తున్నా, ఎక్కడ చూసినా నీళ్లు కనపడొస్తున్నాయంటే నా కడుపు నిండుతా ఉంది, ఆనందంగా ఉంది. దీనికి గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు జరిగింది. ఇది కాక ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చాం. మీరంతా మీడియా మిత్రులు ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరంగా మీరు చూస్తుంటే అది రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ సోకాళ్ళ రెడ్ బుక్ పాలన అనేది ఆ రోజు అతను లోకేష్ అంటుంటే ఏదో పొలిటికల్ రిటారిక్లో పార్ట్గా అన్నారనుకున్నాం, కానీ లేదు, వాళ్ళ తండ్రి కొడుకు ముందు నుంచే ఒక పథకం ప్రకారము రావడమేంది లేదు, రాక ముందు నుంచే ఎన్నికల కమిషన్ పరిధిలో ఇంకా మేము అధికారంలో ఉండగానే, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగానే ఎన్నికల కమిషన్ పరిధిలోకి వచ్చిందని చెప్పి దాని ద్వారా ఎంత అడ్డగోలుగా వ్యవహరించారో, ఎంత రాజ్యాంగ విరుద్ధంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి వైలెన్స్ క్రియేట్ చేశారో అందరూ చూసాం. ఇంకా ఆ తర్వాత ఏకంగా పరిపాలనలోకి వచ్చినాక ఇంకో ఒక పథకం ప్రకారం ఏ అంటే అది రాసుకోవడం, నువ్వు సంతకం పెడతావో లేదో, వచ్చిన వాడికి అక్కడ ఉన్నా ఉండకపోయినా కేసు పెట్టడం, మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకోవడం, రిమాండ్కి పంపించడం, ఆ తర్వాత ఇంకోటి ఏదో పెట్టడం. దానికి ఆ టైంలో ఎవరైతే నిందితుడిగా వీళ్ళు పెడుతున్నారో వాళ్ళు అక్కడ ఉండడం అవసరంలా, లేదా రాయించిన వాడు ఎవడో వాడికి పరిచయం కూడా అవసరంలా. కేవలం ఈ నిందితుల మీద చంద్రబాబు గారి దగ్గర మొదలు పెడితే కింద వరకు స్థానిక నాయకుడి వరకు ఎవరికైనా కోపం ఉంటే చాలు, అది వ్యక్తిగతమైన కావచ్చు, ఇంకో రకమైనదా కావచ్చు, పెట్టు కేసు ఎత్తి ముందు లోపల పడి వేల మంది అవుతున్నారు. మరి మొన్న మళ్ళీ మాకు కావాలి అప్పుడు ఎమ్మెల్యేగా, అప్పుడు ఎప్పుడుదో పాతది కంప్లైంట్, మా హయాంలోనే కంప్లైంట్ ఇచ్చారు టీడీపీ వాళ్ళు ఎవరు, దాన్ని ఇప్పుడు ఓపెన్ చేసి 307 పెట్టి ఆయన మీద ఒక కేసు పెట్టారు. నిన్నటికి రాత్రి ఇప్పుడే ఇంతకుముందే తెలిసింది, కంతేరు మా పార్టీ ఎంపీటీసీ ఎస్సీ మహిళ, ఐ థింక్ రాత్రి అర్ధరాత్రి తర్వాత అనుకుంటున్నాను, తెల్లవారుదామున 3 గంటలకు వెళ్ళి ఆమె దుస్తులు మార్చుకుని వస్తాను, నైటీలో ఉన్నానంటే కూడా వినకుండా బలవంతంగా 20-30 మంది వచ్చి అలాగే ఆమె నైటీలో ఉన్న ఆమెను తీసుకెళ్లి, మహిళని కూడా చూడకుండా తీసుకెళ్లేసి వేశారు. ఇప్పుడు ఐ థింక్ కోర్టులో పెట్టినట్టున్నారు అనుకుంటా, పెట్టబోతున్నారు. చట్టం క్లియర్గా చెప్తుంది, చీకటి పడిన తర్వాత కానీ ఇంకో రకం కానీ మహిళల విషయంలో ఎట్లా వ్యవహరించాలనేది దర్ ఆర్ క్లియర్ కట్ ప్రొసీజర్ ఉంది, ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, గైడ్ లైన్స్ కూడా కాదు, స్పెసిఫిక్ ఉన్నాయి, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. అంటే టెర్రర్ క్రియేట్ చేస్తున్నారు, రాజ్యాంగాన్ని వాడుకొని టెర్రర్ క్రియేట్ చేయడం, వ్యవస్థీకృతమైన టెర్రర్.
రాజ్యాంగం వాడుకొని మిస్యూజ్ చేసి టెర్రర్ క్రియేట్ చేయడం ఇంత పథకం ప్రకారం ఎప్పుడో 70s లాటిన్ అమెరికన్ కంట్రీస్లో వినేవాళ్ళం నియంతల పాలనలో. అంతకుముందు ఎక్కడ జర్మనీలో అక్కడ చదువుకునే వాళ్ళం. ఇప్పుడు